పల్లెటూరులో మనం పొలాల వెంబడి తిరిగి అలసిపోయాం కదా. ఇప్పుడు తలస్నానం చేసి ప్రశాంతంగా కూర్చుని ఈ కొబ్బరి బోండం తాగి ఎనర్జీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నా ఊరి నుంచి తెచ్చుకున్న ఈ మూటని ఓపెన్ చేయబోతున్నాను. ఇది ఇప్పుడే కాదు, చాలా చిన్నప్పటి నుంచి మా తాతగారి ఇంటి దగ్గర నుంచి ఉప్పు పప్పు అంటారు కదా, అలా ఇంట్లో ఉన్న ప్రతిదీ బియ్యం, పెసరపప్పు, మినప్పప్పు, అలాగే సమ్మర్ అయితే మామిడి పళ్ళు, సపోటా పళ్ళు, ఇలా అన్నీ మనకి చక్కగా పండుతూ ఉంటాయి కదా. తోటలోకి వెళ్ళడం, కోసుకోవడం, తెచ్చుకోవడం, ఇక్కడ తెచ్చేసుకోవడం. అవే కాకుండా పండుగ టైంలో అయితే కనుక చెగొడియాలు, తర్వాత బనానా అరటిపండు గెలలు అవన్నీ తెచ్చుకునే వాళ్ళం కదా. ఎంతమందికి ఇది గుర్తొస్తున్నాయి? నాకు ఈసారి అయితే ఇదే గుర్తొచ్చింది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి నేను అసలు ఊరు వెళ్ళలేదు. నా వీడియోలో చూస్తే కనుక చాలా ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎప్పుడో ఉంటుంది నేను అక్కడికి వెళ్ళిన వీడియో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను యాడ్ చేస్తాను, వీడియో చేసేస్తాను. ఇంతకీ ఈ మూటలో ఏమున్నాయో చూడాలంటే చాలా ఉన్నాయి. ఎంత పెద్ద మూట ఉందంటే ఇందులో ఎన్ని రకాలు ఉంటాయో ఒకసారి ఊహించుకోండి మీరే. పెద్ద వీడియో ఓపెన్ చేస్తే మొత్తం ఏమేమి ఉన్నాయి, మా ఊర్లో ఏమేమి దొరుకుతాయి, మీ ఊర్లో కూడా దొరుకుతాయా లేదా అన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. ఉంటాను, బాయ్ బాయ్.